హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల అనిర్వచనీయం. ముగింపు. ముందు బయటికి నెడు ఉరిమినట్లు దీ స్వరం. అన్నయ్య దిగ్భ్రాంతురాలైంది సావిత్రి. అంతకంటే మరో మాట మాట్లాడలేకపోయింది. అన్న చెల్లి పళ్ళు పటపటలాడించాడు భాస్కర్. ఎవరికెవరు? నాకు చెల్లెలు ఏనాడో లేకుండా పోయింది. ఈ వెధవ నటనలు అనవసరం. వెళ్ళు, ఇంకెప్పుడూ రాకు. భర్తను వారించకపోగా అతడి ప్రవర్తనను హర్షిస్తూ నదానికి మల్లే ముసిముసి నవ్వులు నవ్వుతూ లోపలికి పోయింది జయంతి. దుమఖం గుండెలలో ఎగదన్నింది సావిత్రికి. అవమానభారంతో తల కొట్టేసి నట్లయింది. కనులు తుడుచుకుంటూ రోషంగా తలెత్తిన సావిత్రి కనులలో అలనాటి దక్షవాటికలోని పార్వతి అంశ తాండవమాడింది. ఇంటి ఆడపడుచుననే అభిమానం నీకు లేకపోయినా పుట్టింటిపై మమకారంతో నేను వచ్చాను. ఆశతో కాదు, అభిమానంతో వచ్చాను. నిష్కారణంగా నన్నవమానించి వెళ్లగొడుతున్నారు. కాని మీరు తొందరపడ్డారని నేను తొందరపడను. మళ్ళీ ఒకనాడు నేను నారాక అవసరమైన రోజు నీకు రాకపోదు. ఆనాడు నువ్వే తెలుసుకుంటావ్ మనిషికి మనిషికి మధ్య మమత ఎటువంటిదో, బంధుత్వం ఎంత విలువైనదో అంటూనే త్వరతర్వగా వీధిలోకి నడిచింది. వెళ్ళిపోతూ ఒక్కసారిగా తాను పుట్టిపెరిగిన ఆ ఇంటిని వదలని మమతతో, తెగని అనురాగంతో వెనుదిరిగి చూచింది అర్ధనయనాలతో. వీధి తలుపుమీద అమ్మకానికి అని వ్రాసివున్న అట్ట వ్రేలాడతీసి ఉండటం చూడగానే మనస్సు కలుక్కుమనగా పరుగెత్తినట్టుగా నడచిపోయింది. ఏమిటంత ముభావంగా ఉన్నావ్? రాత్రి పడుకుంటూ అడిగాడు సత్యమూర్తి సావిత్రిని. చదువుతున్న పుస్తకం మూయకుండానే అన్నది సావిత్రి. ముభావమేముంది? మామూలుగానే ఉన్నానే ప్రయత్నపూర్వకంగా నవ్వింది. ఊహ అలాగా కొంటిగా అంటూ దగ్గరకు వెళ్లాడు. ఏదీ ఇలా నా కళ్లల్లోకి చూచి చెప్పు, మామూలుగానే ఉన్నానని. నా శ్రీమతి మామూలుగా ఉందో మరొకలాగా ఉందో నాకు తెలియదా? చుబుకమెత్తి పట్టి అతడు మరీ లాలనగా అడుగుతుంటే మరి నిగ్రహించుకోలేని సావిత్రి ఒక్కసారిగా భోరుమన్నది అతడిని పెనవేసుకుని. ఛఛ! ఏమిటిదా? ఈ ఊరికే అడిగానే కాని నాకా మాత్రం తెలియదా? ఊరుకో, నువ్వేం చెప్పక్కర్లేదు. ఆ మాత్రం ఊహించగలను. అహం చెప్పడానికి దాపరికం, సిగ్గు కాదు. వెక్కుతున్న సావిత్రి ఎక్కువ మాట్లాడలేకపోయింది. తెలుసు కన్నీరుతూ అన్నాడు. అన్నా చెల్లెళ్ల మధ్యనే ఎంత దూరం వచ్చిందని బాధ. నేను మొదటే అనుకున్నాను అక్కడికెళ్తే నీకు బాధ కలుగుతుందని. గట్టిగా వద్దంటే నన్నపార్థం చేసుకుంటావని వారించలేకపోయాను. అవును, విననందుకే నాకు శాస్త్రి జరిగింది. ఇంకెప్పుడూ మీమాట కాదనను. ఛ, పో నీ. ఇందులో నేను కాదన్నది, నీవు మాటదాటినది ఏముంది? మరచిపో. లేదు. అంతకంటే ఆరాగా సత్యమూర్తి అడగనూ లేదు. సావిత్రి వివరించి, నిన్న మీ అన్న గారింటికి వెళ్ళావు. ఏమిటి విశేషాలు అనడిగింది. మర్నాడు ఉదయం గోవిందమ్మ, అంతా బాగానే ఉన్నారండి అన్నది నిర్మలంగా సావిత్రి. ఏమీ, ఎన్నో నెల మీ వదినకి? 9 అనుకుంటాను. నేనడగలేదండి. అవునులే, చిన్నపిల్లవి. నీకు సిగ్గుకాదు. అత్తగారి అమాయకత్వానికి ముగ్ధురాలైంది సావిత్రి. అనుభవశాలి అయిన నాంచారమ్మ ఆమాత్రం కూడా అడగలేదు. ఆ సాయంత్రం వరకు తల్లి తానే అడుగుతుందేమోనని చూచిన సావిత్రి మరి భరించలేక తల్లి ఒక్కతే ఉన్నప్పుడు సంభాషణ కుపక్రమించింది. నిన్న మనింటికి వెళ్ళానమ్మా అన్నయ్య. చెప్పక్కర్లేదు, సగంలోనే త్రుచేసింది సంభాషణను నాంచారమ్మ. నే అన్నను కాను, నువ్వు చెల్లివీ కావు. ఇంకెప్పుడూ రావద్దని ఉంటాడు భాస్కర్. నువ్వు ఆ దుమఖాన్ని నిన్నటినుంచి ఇవాళి వరకు దాచుకుని ఆ భారాన్ని మరి మోయలేక ఇప్పుడు నాకు చెప్తున్నావు. అంతేనా? దిగ్భ్రాంతురాలై చూచింది సావిత్రి. మాటరాక, ఏం, ఇవన్నీ నాకెలా తెలిసాయని చూస్తున్నావా? ఆమాత్రం తెలివి లేకుండానే ఇంత వయస్సు చెల్లిపోలేదు నాకు. ఆమాత్రం సంతోషకర విషయమే ఉంటే పుట్టింటికెళ్లిన ఆడపిల్లవు ఎగిరిగంతేస్తూ రాకపోయేదానవా? ఆ నిమిషంలోనే విశేషాలన్నీ ఏకరువు పెట్టకపోదువా? అందుకే నేను ముందే హెచ్చరించాను. కాని అమర్యాదలు చేయించుకుంటేనే కాని నీకు తెలిసిరాలేదు. తల్లికిగల అనుభవైక జ్ఞానానికి విస్మయచికిత్తురాలవ్వడం మినహా సావిత్రి మరేమీ మాట్లాడజాల లేకపోయింది. ఓ నీలే, కుమార్తెతలపై చేయివేసి నిమురుతూ అన్నది నాంచారమ్మ. అందరికీ అన్ని ప్రేమలు లభించవు. మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ, పతిప్రేమ, పుత్రప్రేమనిన్నింటిలో ప్రతి ఒక్కటి ఏ ఒక్కరికీ లభించవు. కొందరికి కొన్ని దుర్లభం. స్త్రీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది పతి అనురాగం. అది నీకు సంపూర్ణంగా లభ్యమైంది. పుత్రప్రేమ కూడా నీకు లభించాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. సోదరప్రేమ కూడా దుర్లభమైనదే కాని నువ్విప్పుడు అందుకు విచారించపనిలేదు. దైవసమానుడైన భర్త ఉన్నాడు నీకు. నా పుత్రుడు నాకు దూరమైన అల్లుడే కుమారుడిలా చూచుకుంటున్నాడన్న తృప్తితో నేను బ్రతుకుతున్నాను. అందరూ నీ అత్తగారంత అదృష్టవంతులుండరు.
నిర్మలంగా సాగిపోతున్న ఈ మన జీవితాలలో ఇంకే కలతలు రాకుండా ఇలాగైనా సాగిపోవాలని తప్ప ఇంకేమీ నేను కోరుకోవటం లేదు. సుమారు నెల అనంతరం 6 ఉదయమే లేచి దినకృత్యాలలో మునిగి ఉన్న గోవిందమ్మ వీధిగదిలో ఎవరిదో పిలుపు వినిపించడంతో పనిమాని వెళ్లి చూచింది. అమ్మాయ్ సావిత్రి, చూడమ్మా, ఎవరో మనిషి మీ అన్నయ్య పంపారంటూ వచ్చాడు అంటూ పిలిచింది. పూజలో ఉన్న సావిత్రి కంగారుగా వచ్చింది. జ్వరం వచ్చిపడుకున్న నాంచారమ్మ కూడా ఆత్రంగా లేచి వచ్చింది. ఆగంతకుడిని పరీక్షగా చూడటమేగాని తల్లి కుమార్తెలు తమంత తాము ఏమీ ప్రశ్నించలేకపోయారు. అమ్మా, భాస్కర్గారి చెల్లెలు మీరేనా? సావిత్రి దశ చూస్తూ అడిగాడు ఆ వచ్చిన మనిషి. అవునండి. ఏం? అతి సౌమ్యంగా అడిగింది సావిత్రి. అన్నలో ఏమైనా మార్చు కలిగి తనకు కబురంపాడేమోననే ఆశ ఆమె కనులలో ప్రతిబింబించింది. అమ్మా, ఒక సంగతి ఉందండి అన్నాడతడు. ఏమిటది? సావిత్రి, నాంచారమ్మ ఒకేసారి అడిగారు. మీరు క్షమించాలి. ఒక సంగతి మాట్లాడాలి. నేను మీకు తెలియనుగాని మీ నాన్నగారు నేను స్నేహితులం. సంతోషం, చెప్పండి ఏమిటో. మరేం లేదు నాంచుతూ అన్నాడు అతడు. ఆ ఇల్లు భాస్కర్ అమ్మ చూపుతున్నాడు. అందులో మీ ప్రమేయమేమీ అనవసరమని తనదే అంతానని అంటున్నాడు. కాని ఇల్లు అమ్ముతున్నాడా? బాధగా అంది నాంచారమ్మ. పెద్దలు ఇచ్చినదనే ప్రేమ కూడా లేదే వాడికి దానిమీద. నిజమే. ఆ మాటే నేను హితేషిని గనుక అతడికి చెప్పిచూచాను. కాని వినటం లేదు. తండ్రిది గనుక తనదేనని అమ్మటానికి హక్కు ఉందని అంటున్నాడు. కాని ఇప్పుడు ఆడపిల్లకు కూడా దానిపై హక్కు ఉంటుంది. అదే అడగాలని మీ దగ్గరకు వచ్చాను. మరి కొనుక్కుంటే మీకు అంగీకారమేనా? సంతకం పెడతారా? పెట్టదు, కఠినంగా పలుకుతూ ప్రవేశించాడు అప్పుడే నిద్రలేచి వస్తూ ఉన్న సత్యమూర్తి. ఆ ఇంటిపై ఆశ అయితే మాకు లేదుగాని సంతకాలు, సాక్షివాళ్లు మాత్రం మాకనవసరం. మా సావిత్రికెటువంటి ప్రమేయమూ లేదు. ఏమమ్మా, మీరేమంటారు? అతడు సావిత్రిని ప్రశ్నించాడు. వారిమాటే నా మాట. ఇక నేను వేరే అనేదేమున్నది? మీరు వెళ్ళవచ్చు అంటూనే ఇంట్లోకి వెళ్ళిపోయింది సావిత్రి. ఏమంటారన్నట్లుగా అతడు నాంచారమ్మదశ చూడసాగాడు. ఇంతగా అడుగుతున్నారు. కొనుక్కునేది ఆ ఇంటిని తమరేననుకుంటాను. అవునా? నిష్కర్షగా అడిగింది. అదే నేనేననుకోండి. మరొకరు తీసుకున్నా అంతే కదాండి. అందుకు నేనే కొందామని. వింటూనే ఉగ్రుడైపోయాడు సత్యమూర్తి. మీరే కొనుక్కుంటున్నారు. వివరాలు తెలుసుకొందుకు వచ్చారన్నమాట. ఉత్తరోత్తరా మీకెటువంటి ఇబ్బందులు కలుగకుండా మాచేత కూడా సంతకాలు పెట్టించుకోవటానికి వచ్చారా? చాలుగాని మీ లౌకిక ప్రదర్శనలు నా దగ్గర కాదు. ఆ కోపం చూచిన ఆగంతుకుడు కిక్కురమనకుండా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం వీధివరండాలో కూర్చుని పేపరు చదువుకొంటున్న సత్యమూర్తి భాస్కర్ రాకను గమనించి సావిత్రి మీ అన్న వచ్చారు అంటూ లోనికి కేకవేశాడు. రండి బావగారు, రండి. కూర్చోండి అంటూ భాస్కరు సాదరంగా ఆహ్వానించాడు. 10 నిమిషాల అనంతరం వచ్చింది సావిత్రి ఫలహారాలు, కాఫీ అమర్చిన ట్రేతో. లేని ప్రేమలేమీ ప్రదర్శించి నటించలేదామె. ముందుగా భాస్కరే పలుకరించాడు. బాగున్నావా చెల్లాయ్? అమ్మేది? గంభీరంగా అరయుక్తగా నవ్వింది సావిత్రి. చెల్లెలే లేదని నిర్ధారించుకున్న అన్న తనకు తానే వెదకుతూ రావడం విశేషమే. ఏమీ కానట్లే, జరగనట్లే పకపకా నవ్వేశాడు భాస్కర్. చాలా కోపం వచ్చిందే నామీద? పోనీ అన్నయ్య మారాడనుకోరాదు. తెలుసు, మారావు. ఆ మార్పుకు వెనుకగల కారణం కూడా తెలుపు. ఒక 100 ఆరికేపూడి, కోడూరి, కౌసల్యాదేవి మరో పెద్దనవ్వు నవ్వాడు భాస్కర్. ఏమిటండీ బావగారు, సావిత్రి రంగా మాట్లాడుతోంది అన్నాడు సత్యమూర్తినుద్దేశించి అతి కలివిడిగా. నిరసనగా నవ్వాడు సత్యమూర్తి. మీ అన్నాచెల్లెళ్ల మాటలలో నేను కలుగజేసుకోకూడదు. ఓ బావగారు ఆదర్శమూర్తులు కదూ. మరచిపోయాను అంటూనే మళ్లీ చెల్లెల్ని అడిగాడు. ఏం సావిత్రి, అమ్మయేది? లోపలుంది, ఇక్కడే ఉన్నాను. తలుపు చాటునుంచి వచ్చింది నాంచారమ్మ సమాధానం. అబ్బా, ఎన్నాళ్లైందమ్మా చూసి. ఎలాగున్నావు? అతి ప్రేమగా అడుగుతూ గుమ్మం దగ్గరకు వెళ్లాడు. బాగానే ఉన్నాను. జయంతి కులాసాగా తిరుగుతోందా? తిరుగుతూనే ఉందమ్మా. కొంతసేపు సంభాషణ జరగలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మనింటికొచ్చేయమ్మా, వెళ్ళిపోద్దాం. ఆహా, నా చెవులను నేనే నమ్మలేకుండా ఉన్నానన్నయ్యా. ఆ మాటలెందుకులేమ్మా, ఏదో జరిగిపోయింది. మరచిపో. అప్పుడు నా బుద్ధి గడ్డితిన్నది. ఇప్పుడు రమ్మంటున్నాను కదా. చాలా సంతోషం నాయనా. నీ బుద్ధి ఎప్పుడూ అటువంటి సన్మార్గంలోనే నడవాలని దైవాన్ని కోరుకుంటున్నాను. కాని ఈ ముదివేసులో ఇక నా బుద్ధి మాత్రం గడ్డి తినకూడదు. నువ్వు పోమ్మంటే పోయి, రమ్మంటే వచ్చే కుక్కను కాదుగదా నేను. భాస్కర్ ముఖం మలినమైంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొంచెం సేపటికి తిరిగి మామూలు మనిషయ్యాడు. నువ్వలాగంటే ఇక నేనేమనను?
పోనీ నువ్వే చెప్పు సావిత్రి. నేను చెప్పేదేం లేదు. ఆనాడు ఆమె ఇంటినుంచి ఆమెను బయటకు నెట్టినదీ నేను కాదు. ఆమెను తృణీకారంగా మాట్లాడిందీ నేను కాదు. ఇవాళ ఇక్కడ నుండి వెళ్లమనటానికి ఆమె నాకు బరువు కాదు. ఆమెకు నేను కన్నబిడ్డను కాకపోనూ లేదు. అంటే నేను కన్నబిడ్డను కానని రుజువు చేసుకున్నానంటావా? అవన్నీ అనాల్సిన పని నాకు లేదు. ఆనాడెందుకు పొమ్మన్నావో తెలుసు. ఈనాడెందుకొచ్చావో కూడా తెలుసుననే అనుకుంటున్నాను. ఇప్పుడు అవసరం ఉంది కదా అని రమ్మని చాకిరీ చేయించుకుని వదిన ప్రసవం వగైరాలు కాగానే మనవనే నమ్మకమేమిటి? అందుకే అమ్మరానంటోంది. నేను పంపనంటున్నాను. నీకంతగా మాపై ప్రేమాభిమానాలే కలిగితే నీకిష్టం వచ్చినప్పుడెల్లా ఇక్కడికి రావటానికి, చూడటానికి నాకే విధమైన అభ్యంతరం లేదు. షాక్ తిన్నట్లుగా పెట్టాడు భాస్కర్ ముఖం. నాంచారమ్మ దృఢంగా అన్నది. చూడు భాస్కర్, ఎందుకీ వాదోపవాదాలు? మాటిమాటికి ఆశ్రయం మార్చే పశుపక్షాదుల వంటి జీవితం కాదు భారత స్త్రీద. ఈ జరిగిందేదో జరిగిపోయింది. సరే, నేను రావటం మాత్రం పడదు. వెళ్ళిరా. నీళ్లుగారిపోయి నీరసపడిపోయాడు భాస్కర్ ఆ మాటలతో. సరే, మీ ఇష్ట. ప్రేమ ఉలికించుతూ 4 రోజులు రాకపోకలు సాగించిన భాస్కర్ అసలు రూపం 5వనాడు బయల్పడింది. అమ్మా! అనుకోకుండా ఇంటికి 102 వచ్చింది. ఎవరో నాన్నగారి స్నేహితుడట. తగిన ధరకు కొంటానంటున్నాడు. ఎంతకు? నాంచారమ్మ ప్రశ్న. 25,000. పోనీ నేను మాత్రం ఇక్కడెన్నాళ్లు తాను? ఇల్లు తాళం పెట్టడం కంటే అమ్ముకోవటం మంచిది కదూ? తల్లి మాట్లాడలేదు. ఈ బంధం వదిలించేసుకుంటే నాకు బాధ్యత వదులుతుంది. నువ్వు సావిత్రి ఈ కాగితాల మీద సంతకం చేయండమ్మా. అతి నీచమైన విషయం విన్నట్లుగా ఉంది నాంచారమ్మ స్థితి. కటువుగా మాట్లాడకుండా ఉండలేకపోయింది. అందులో నీ చెల్లెలి వాటాకు రావలసిన 12,000 తెచ్చి ఇచ్చేయి. సంతకాలు పెడతా. క్రోధంగా తలెత్తాడు భాస్కర్. కాని అంతలోనే తమాయించుకున్నాడు. ఎందుకివ్వనమ్మా? రిజిస్టర్ కాగానే తెచ్చి ఇచ్చేస్తాను. ముందీ సంతకాలు కానియండి మరి. ఇప్పుడు అమ్మకానికి ఇవే ముఖ్యం. తనకు గల లౌకిక జ్ఞానమంతా కురిపిస్తూ నవ్వింది నాంచారమ్మ. కన్నతల్లిని పరాయి పంచలలో బ్రతకమని నీమట్టుకు నువ్వు నిర్మోగమాటంగా హాయననుభవిస్తూ ఉన్న కృతజ్ఞుడివిరా. ఇంకా నీ మాట నమ్ముతాననుకున్నావా? చాలుగాని నడు. అలాగా? క్రూరంగా చూచాడు భాస్కర్. నీ పీక నొక్కేనా బలవంతంగా పెట్టిస్తాను సంతకం. కూతురి అండా, అల్లుడి ఆశ్రయం చూచుకుని మహా విర్రవీగుతున్నావు. మర్యాదగా పెట్టు సంతకం. నోర్ముయ్, నీచుడా. భాస్కర్ కన్నులలోని తీవ్రతకు ఏమాత్రం చలించలేదు. నాంచారమ్మ, తెలియక నువ్వే కాగితం మీద సంతకం చేయమంటే దానిమీదనే చేసి ఇప్పటికే సావిత్రికి అన్యాయం చేశాను. ఇంకా ఇప్పుడు చేస్తానా? ప్రాణాలపై ఆశ వదులుకో. తల్లిచేత బలవంతంగా భయపెట్టి సంతకం చేయించుకోబోతున్న భాస్కర్ ప్రయత్నాలు సతీసమేతుడే సినిమా నుండి వచ్చిన సత్యమూర్తి ప్రవేశంతో విఫలమైపోయాయి. ఎక్కువ మాటలు తర్కమూ లేకుండానే సత్యమూర్తి భాస్కర్ను అదుపులో పెట్టాడు. అతడిని బలంగా పట్టుకుంటూ తర్జనతో బెదిరించి అన్నాడు. చూడుబావా, నీ బలమూ ప్రగల్భాలు ఆ వృద్ధురాలిపైనా అమాయకులపైనా కాదు. వెళ్ళు. ఇంకెప్పుడూ నా ఇంట అడుగుపెట్టకు. పెడేప్రా నాలు దక్కవు. జాగ్రత్త. ఏమీ చేయలేక గురుగా చూస్తూ సరే మీ అంతూ తేలుస్తాను. మీ అందరి ప్రాణాలు తీస్తాను. లేకుంటే నా పేరు భాస్కర్ కాదు అని శపథం పట్టి మరీపోయాడు. అరుస్తూ పోతున్న భాస్కర్రస జాలితో చూచింది సావిత్రి. చూడన్నా, తన ఇంటికొచ్చిన సోదరుడు ఈ విధంగా అవమానించి అవమానంపై దివెళ్లాలని ఏ చెల్లెలూ కోరుకోదు. ఇందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఇటువంటి అత్యాస మానవునికి తగదు. అరిష్ట సూచకమది తెలుసుకో అని మెత్తమెత్తగా చీవాట్లు వేసింది. లెట్టలేనట్లు నిష్క్రమించాడు భాస్కర్. మనస్సు తీవ్ర సంక్షోభానికి గురైన నాంచారమ్మ ఆ రాత్రి దుఃఖిస్తూ భోజనమే చేయలేదు. బ్రతిమాలి విఫలురాలైన గోవిందమ్మ కూడా ఉపవాసమే చేసింది. అమ్మా, దీనంగా పిలిచింది సావిత్రి. వాడేదో ఒళ్ళు తెలియని మూర్ఖత్వంలో ఉన్నాడు. నువ్వింతగా మనస్సు క్షోభపెట్టుకుంటే ఈ ఉసురు వాడికి తగలదా? తల్లిశోకమూ శాపమూ తగిలినవాడి గతేముందికా? నామాట విను. శాంతపడి అన్నంతిను. వద్దు సావిత్రి. నాకేం చెప్పకు. నన్నిలా ఒంటరిగా వదిలేయ్. కాసేపు సహనానికి కూడా సరిహద్దులున్నాయి. తల్లి, అత్త కూడా అభోజనంగా ఉన్న ఇంట్లో తాను తిననూ లేదు సావిత్రి. భర్తకు పెట్టనూ లేదు. తూరుపు తెలతెలవారుతూండగానే తలుపులు దబదబా ఎవరో బాదుతున్నట్లయి వడివడిగా పోయి తలుపు తీశాడు సత్యమూర్తి. తలుపు తెరచీ తెరవకముందే సావిత్రమ్మగారు ఉన్నారండి అని ఆత్రంగా అడుగుతూ ప్రవేశించాడో యువకుడు. ఎందుకు? జయమ్మగారికి నొప్పులొస్తున్నాయి. తొందరగా వారి అత్తగారిని ఆడబిడ్డను తీసుకురమ్మన్నారు. నువ్వెవరివి? అనుమానంగా అడిగాడు సత్యమూర్తి. సావిత్రమ్మగారికి తెలుసండి. వారింటి ప్రక్కవాడిన భాస్కర్ ఏమయ్యాడు? సావిత్రి పనేముంది?
నొప్పులొస్తే ఆసుపత్రికి తీసుకెళ్లమను. భాస్కర్ గారు నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదండి. ఆ కంగారుతోనే తెల్లవార్లు నిద్రలేకుండా కూర్చున్నారు. ఆయన ఇప్పటికీ ఇంకా రాలేదు. జయంతిగారికేమో నొప్పులు ప్రారంభమయ్యాయి. రెండో ఆసరా ఎవరూ లేరు. సత్యమూర్తి అనుమానంతో చూశాడు. సరే పద. నేను వస్తాను. తర్వాత ఆలోచిద్దా. సావిత్రి రావడం మాట. అయ్యో, అదేమిటి? వాకిలిలో ముగ్గు వేయడానికి అప్పుడే అటుగా వచ్చిన గోవిందమ్మ ఆందోళనగా అంది. నువ్వొక్కడివి ఏం చేస్తావు? ఇప్పుడు ఆడసాయం ఎంతైనా అవసరం. మేమందరం వస్తా. నువ్వు భాస్కర్ ఎక్కడున్నాడో చూడు. ఇంట్లో మేం చూచుకుంటాం జయంతి సంగతి. ఏమవసరమో నాకు తెలుసులే విసుగ్గా అన్నాడు సత్యమూర్తి. అవతలివాళ్లు కబురం పేదంతా నిజమని నమ్మకమేమిటి? సావిత్రిని, అత్తగారిని ఈ మిషతో అక్కడకు రప్పించి ఏమైనా బలవంతంగా సంతకాలు చేయించుకోవాలనే పన్నాగమేమో ఇది. నీరసపడిపోయింది గోవిందమ్మ వింటూనే. కావచ్చు. ఇక నేననేదేముంది అన్నది మెల్లగా. నే వెళ్ళొస్తాను. నానుంచి నమ్మకంగా కబురు తెలిస్తే తప్ప మీరెవరూ ఇల్లు వదిలి రావద్దు అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు సత్యమూర్తి. సావిత్రి, నాంచారమ్మ, గోవిందమ్మ ఎవరిమట్టుకువారే మనసంతా భయాందోళనలతో నిండిపోగా క్షణాలు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నారు. వారిలో వారికైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని అనిపించలేదు. నిత్యకృత్యాలలో నిమగ్నమవ్వటానికి మనస్కరించలేదు. ఎంతకాలం పరుగెడుతోందో కూడా గమనించలేదు. అలా 12 గంటలకొచ్చాడు సత్యమూర్తి. ఎదురుచూడగా చూడగా ఏమిటిదా ఇంతలస్యంగా వచ్చారు? వదిన ఎలా ఉంది? అన్న వచ్చాడా? ప్రశ్నల వర్షం కురిపించింది సావిత్రి. మీ అన్న రాలేదు కాని జయంతి విపరీతంగా బాధపడుతోంది. నేను హాస్పిటల్లో చేర్చి వచ్చాను. నడవండి. మిమ్మల్ని తీసుకువెళ్లడానికే వచ్చాను. అప్రా చూడు. నెలలు నిండినదాన్ని ఏ తోడు లేకుండా వదిలి ఎక్కడికి పోయాడు? తోడు, నీడా అని ఊరికే అన్నారా పెద్దలు? మనుషులను కాలదనుకున్నట్టే ఉంటుందా? పరిపరి విధాల నొచ్చుకుంటూ వాపోయింది. హాస్పిటల్ గదిలో బల్లమీద బాధపడుతూ పడివున్న జయంతి సావిత్రిని, నాంచారమ్మ, గోవిందమ్మలను చూడగానే భోరుమని ఏడ్చింది. ఎలా ఉంది జయంతి అని నాంచారమ్మ ఆప్యాయంగా అడిగిన కొలది ఆమె శోకం హెచ్చసాగింది. అంద సత్యమూర్తి సావిత్రిని చాటుకు పిలిచి, ముందు మీ అన్న సంగతి అడుగు. ఆమె ఏమిటో చెప్పలేక కనిపిస్తూన్నట్లుగా కనిపిస్తోంది నాకు. అతడిని తీసుకురావటం ప్రధానం కదా అసలు అన్నాడు. వదినా, దగ్గరగా వెళ్లి ఆప్యాయంగా పిలిచింది సావిత్రి. అన్న ఎక్కడికి వెళ్తానన్నాడు? చెప్తే ఆయన వెళ్లి తీసుకొస్తారు. మాట్లాడకుండా ముఖం చేతులతో కప్పుకుని ఇంకా కుమిలి ఏడ్వసాగింది జయంతి. ఏమిటోదినా మరీ అంత ఇది? ఆడవాళ్లకందరికీ ఎప్పుడో ఒకప్పుడు తప్పని బాధే కదా ఇది. కొంచెం తమాయించుకుని మాట చెప్పు మరి. ఏం చెప్పను సావిత్రి? చెప్పటానికేమీ లేదు. కర్మ అనుభవిస్తున్నానంతే. మీరు కూడా వెళ్ళిపోడి. ఎవ్వరూ వద్దు. నాకీ శాస్తి జరగాల్సిందే. శ్రోతలంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. సావిత్రి తల్లిని, అత్తగార్ని అక్కడనుంచి అవతలికి వెళ్లమని సంజ్ఞ చేసింది. ఇప్పుడు చెప్పువదినా, ఏం జరిగింది? అసలు చెప్పకపోతే ఎలాగా? మళ్ళీ డాక్టర్గారు వాళ్ళు వచ్చేస్తారు. చుట్టూ చూచి సాధ్యమైనంత మెల్లని స్వరంతో చెప్పింది జయంతి. అప్పుడే 2 నెలల నుంచి మీ అన్నయ్య ఇంటికి సరిగా రావడంలేదు. సావిత్రి, ఏమిటి? ఏం జరిగింది? నమ్మలేనట్లు అడిగింది సావిత్రి. ఏం జరిగిందో వెక్కిళ్లతోనే అన్నది జయంతి. మిమ్మలందరినీ నిష్కారణంగా తూలనాడి వెళ్లగొట్టినందుకు తగిన శాస్తి జరిగింది. చేసిన పాపమంతా మీ కళ్ల ముందే అనుభవిస్తున్నాను. అబ్బబ్బా, అసలు సంగతి చెప్పవదినా? ఎలా చెప్పను సావిత్రి? ఆయనకెవరో ఉంపుడుగత్తె దాపరించింది. రేయింబవళ్ళు అక్కడే నివాసం. 10 రోజుల నుంచి మరి నా ముఖం నేను పోయాం. వింటూనే కొలది క్షణాలు బిగుసుకుపోయింది సావిత్రి. నిజమే వింటున్నానా నేను? తనలో తాను గొణుక్కుంది. అవతలి నుండి వింటున్న నాంచారమ్మ నిర్జీవపడిపోయింది. గోవిందమ్మ అతి ఆశ్చర్యంగా, ఫర్వాలేదు. ఎక్కడున్నా నేను తీసుకొస్తాను హామీగా అన్నాడు. సత్యమూర్తి, డాక్టరుతో మాట్లాడాను. నాకు తెలిసినామే. బాగా చేస్తుది. ఫర్వాలేదు భరోసా ఇస్తూ వెళ్ళిపోయాడు భాస్కర్ను వెతకటానికి. మాకు కొంచెం మాటమాత్రంగా చెప్తే ఇంతగా విషమించకపోనుకదా వదినా? అసలు మా ముఖాలే గిట్టకపోయేనీకు అంటూ వాపోయింది సావిత్రి. అయినవాళ్లను అలా తూలనాడకూడదమ్మా. నవ్విన నాడు నవ్వటానికి నలుగురు ఉంటారు కాని, ఏడ్చిన నాడు ఏడవటానికి కష్ట పంచుకోటానికి కావలసినవాళ్లే కావాలి కాని ఎవరూ ఆదుకోరు. నీతి చెప్పింది గోవిందమ్మ. ఇంతకు మీ పుట్టింటి వాళ్ళెవరూ ఎందుకు రాలేదు? నాంచారమ్మ ప్రశ్న. ఎందుకిలా చచ్చిన పామును చంపుతారింకా? దీనంగా ఉన్నాయి జయంతి స్వరము, చూపులు. ఛ, అందుక్కాదు జయంతి. ఇటువంటి సమయంలో వాళ్లు చూచుకోవడం లోకసహజం కదా. అందుకని అడిగాను. ఊరికెనే విషయం.
తెలుసుకుందామని. అన్నీ ఆయనే చూచుకుంటున్నారు కదా అన్నట్టు వాళ్ళు వదిలేసి ఊరుకున్నారు. ఈ మధ్య ఉత్తరం రాస్తే అమ్మ వచ్చింది కాని రెట్టించింది నాంచారమ్మ. ఈయన మతి సరిగా లేనప్పుడు ఏదో అన్నారు. కోపం వచ్చి వెళ్ళిపోయింది. అంటే మతి సరిగా ఎందుకుండదు? త్రాగుతున్నాడా? అరిచినట్లే అడిగింది సావిత్రి. అమ్మా! హూ బాధపడుతూ మూలుగుతూనే అన్నది జయంతి. వేశ్యాగుహాలకు త్రాగుడుకు అవినాభావ సంబంధమమ్మా సావిత్రి. ఎంత తెగించాడు? నీళ్లుగారిపోతూ అన్నది. సాయంత్రానికి తిరిగి వచ్చిన సత్యమూర్తి ఎవ్వరితోనూ ఏమీ చెప్పలేదు. జయంతి బాధ అధికమైంది. ఆపరేషన్ అవసరమంటోంది డాక్టర్ అన్నాడు సత్యమూర్తి. ఇంతకు అన్న అజేయమైనా తెలిసిందా? భర్తను అందరికీ దూరంగా పిలిచి నిలదీసి అడిగింది సావిత్రి. ఏదో ఉంది. మీరు దాస్తున్నారు. సత్యమూర్తి ముఖం గంభీరంగా ఉంది. తెలిసింది చెప్తాను. శాంతంగా భరించాలి సావిత్రి. ఇంకెవరికీ తెలియనీయకూడదు. గోల చేయకూడదు. మీ వదిన పరిస్థితి ఏమీ బాగాలేదు. సరే చెప్పండి ఏమిటో? భరించలేను ఆలస్యం తరుముతున్నట్లు అడిగింది. రాత్రి వేశ్యయింట్లో తప్పత్రా గాడట మీ అన్న. అయితే చెప్పండి త్వరగా. మోతాదు మించడం వల్ల గుండె ఆగిమరా? భగవంతుడా! ఏమిటీ విపరీతం? తల పట్టుకుని చతికిలబడుతున్న సావిత్రిని పట్టుకున్నాడు సత్యమూర్తి. అందుకే తట్టుకోవాలని చెప్పాను. తప్పదు. అంతకంటే ఏం చేయగలం? శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం కోసం వెక్కి వెక్కి ఏడ్వసాగింది సావిత్రి. వద్దు. అదే వద్దు సముదాయించాడు సత్యమూర్తి భార్య కన్నీరొత్తుతూ. ప్రస్తుతం నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. మీ వదినకు అమ్మగారికి ఏమీ తెలియకూడదిప్పుడు. నడు అదుగో మీ వదినను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్తున్నారు. భరింపరాని బాధతో కూడిన నిరీక్షణతో 2 గంటలు గడిచాయి. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొస్తూ డాక్టర్ క్షణకాలం ఆగి, సారీ. శాయశక్తులా ప్రయత్నించాను. తల్లి బాగుంది. బిడ్డను బ్రతికించలేకపోయాను. అల్లకల్లోలమైపోయాయి అందరి మనసులు ఒకసారి. విపరీత వేదనలను భవించిన హృదయాలు కన్నీరు కూడా కార్చలేకపోయాయి. మంచివాళ్లను దైవం త్వరగా తీసుకుపోతారంటారు. అయితే భాస్కర్ బిడ్డ మంచివాళ్లా? వృద్ధాప్యంలో వైధవ్యంతో పాటు కడుపుకోత కూడా అనుభవించవలసి వచ్చింది. నేనంత పాపమేం చేశాను? నాకెందుకీ చావు రాలేదు? ఇంకా 4 కాలాల పాటు బిడ్డా పాపలతో మనవలసిన వాడికేమిటి అకాలమరణం? అంటూ రోదించింది నాంచారమ్మ. పాపానికి శిక్ష మరణమే అయితే భాస్కర్ కంటే అధికంగా అతడి తల్లిని, చెల్లెన్ని బాధించి, అవమానించి, ఇల్లు వెళ్లగొట్టిన జయంతి ఎందుకు బ్రతికింది? పతీస్తుల శోకంతో బ్రతికిన నాళ్లు దిగ్రులమనా? అతిసాధువైన అత్తకు, పరమపాతకి అయిన కోడలికి ఒకే శిక్ష విధించిన దైవానికి పాపపుణ్య విచక్షణాజ్ఞానం ఉన్నదని ఎలా అనుకోవడం? అదే గోవిందమ్మ అంతర్యంలో తెగని సమస్య, తేలని తర్కం. అత్తకి, కోడలికి కూడా వైధవ్యం, కడుపు శోకం. మనసు మైదానంలా నిరామయంగా మారిపోయిన సావిత్రి ఆలోచనాపరిధిలో భావాలు చిత్రంగా కదలాడాయి. బాగా సరిగా బ్రతకలేక ఒకరిని బ్రతకనీయక బాధపడిన మనుషులు. అసూయతో అసహ్యకరంగా ప్రవర్తించే కంటే మరణంతో పునీతులవ్వటమే మంచిదేమో. కాని పుట్టగానే గిట్టిన ఆ పసికందు అసలెందుకీ లోకంలోకొచ్చినట్టు? అదేంట్లో అకడుపున పుట్టిన ఆడబిడ్డనే అన్యాయం చేసి అన్నీ తానే సైతం చేసుకున్నాడు అన్నయ్య. కాని అట్టే రోజులు అనుభవించలేదా అక్రమపు వైభవం? మనిషికి కావలసింది ఐశ్వర్యమా? లేక ఆఖరున 6 అడుగుల నేల, సవ్యమైన సుఖమైన చావు, సక్రమమైన అంత్యక్రియలునా? డాక్టర్ సత్యమూర్తి కూడా చలించాడు. దగ్గరి బంధువు, స్వయానా బావమరిది మరణం, శిశువు మరణం చూచి మానవేంద్ర నిర్మాణం, దానికొచ్చే జబ్బులు, బాగోగులు, జనన మరణాలు వగైరా వివరాలు అన్నీ తెలిసినా మళ్లీ మరణం ఎప్పటికప్పుడే క్రొత్తగా, భయంకరంగా కనిపిస్తుంది. ఏమిటిది? ఈ లోకంలోకి వచ్చిన వెంటనే ఎందుకు తిరిగిపోయినట్టు ఆ పసివాడు? అన్నీ తనకే కావాలంటూ స్వంతం చేసుకుని అందర్నీ వెళ్లగొట్టుకున్న జయంతి, ఈ బిడ్డ నాకే కావాలి, ఈ భర్త నాదీపోవను వీల్లేదు అని ఎందుకు పట్టుకోలేకపోయింది? ఏమిటి మరణాల ఆవలితీరం? అంతగా ఇహంలో అభిమానం విడచి ప్రాకులాడిన భాస్కర్ అంత త్వరగా ఏమీ పూర్తిగా అనుభవించకుండానే పరంలోకి ఎందుకు పారిపోయాడు? ఏమిటి మృత్యువు శక్తి? మానవుడు మృత్యువును జయించలేక లొంగిపోవటం సరే, కాని మాయాజాలంలో చుట్టుకుని బ్రతుకుతున్నాడు. అశాశ్వతమైన శుభైశ్వర్యాల కోసం తెలిసి కొట్టుమిట్టు ఆడుతాడు. తప్పదని తెలిసి మృత్యువుకు తయారుకాడు. ఈ మృత్యువే లేకపోతే మానవుడు ఇంకా అన్యాయాన్ని అధికంచేసి మెత్తటివాళ్లని బాధించి తామే రాజ్యమేలుదురు. మనిషిని అదుపులో పెట్టి బంధించి లాక్కుపోయే ఈ మరణమెంత అనిర్వచనీయమైనది. సమాప్త. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
మీకు సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.